ఐటీఎల్ఎక్స్ న్యూ ఇయర్ స్వాప్ పార్టీ వచ్చేసింది. ఇందులో ఎలా పాల్గొనాలి, ఎలా గెలవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పార్టీలోని ప్రతి అంశాన్ని చాలా సింపుల్గా అర్థమయ్యేలా చూద్దాం. సరే, ముందుగా అందరి దృష్టిని ఆకర్షించే విషయంతో మొదలుపెడదాం. అదేంటంటే ప్రైజ్ పూల్. మొత్తం ప్రైజ్ పూల్ ఎంతో తెలుసా? ఏకంగా $20,000! ఇంత పెద్ద మొత్తముందంటే ఈవెంట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ స్వాప్ పార్టీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇది 20 రోజులపాటు జరిగే ఒక గ్లోబల్ స్వాప్ ఇంకా రెఫరల్ ఛాలెంజ్ అన్నమాట. దీని వెనక ఉన్న ఆలోచన చాలా సింపుల్. నిజమైన ఆన్ చైన్ యాక్టివిటీ ఎవరు చూపిస్తారో వాళ్లకి రివార్డ్స్ ఇవ్వడం. ఓకే, ఇప్పుడు మనం మొదటి విభాగానికి వచ్చేసాం. $20,000 స్వాప్ పార్టీ. అసలిదేమిటి, ఇంకా ఇది ఎందుకు ఇంత ముఖ్యమైనదో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఈ ఈవెంట్ టైమ్లైన్పై ఓ లుక్కేద్దాం. ఇది January 16న మొదలయ్యి సరిగ్గా 20 రోజుల పాటు, అంటే February 5 వరకు నడుస్తుంది. గమనించండి, ఇది ఒక్కరోజు ఈవెంట్ కాదు, ఇదొక మ్యారథాన్ లాంటిది. ఈ పార్టీలో కొన్ని ముఖ్యమైన భాగాలున్నాయి. అవేంటంటే క్రాస్ చైన్ టోకెన్ స్వాప్స్, ఒక మల్టీ లెవెల్ రెఫరల్ సిస్టమ్, ఇంకా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకోవడానికి ఒక రియల్ టైం పబ్లిక్ లీడర్బోర్డ్. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఇంకా ర్యాంగో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్పై నడుస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా బైనాన్స్ ల్యాబ్స్, నొమాడ్ క్యాపిటల్ లాంటి పెద్ద ఇన్వెస్టర్లు దీని వెనుక ఉన్నారు. సో ప్రాజెక్ట్ ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగించే విషయానికి వద్దాం. లీడర్ బోర్డ్ ఎలా పనిచేస్తుంది? ర్యాంకుల్లో పైకి వెళ్లాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి ఇదొక గైడ్ లాంటిది. లీడర్ బోర్డ్లో పైకి వెళ్లాలంటే లీడర్ బోర్డ్ స్కోర్ గురించి తెలుసుకోవాలి. ఈ స్కోర్ అనేది 3 అంశాల ఆధారంగా ఆటోమేటిక్గా లెక్కించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది పాల్గొనేవారి ఆన్ చైన్ యాక్టివిటీని, ఇంకా నెట్వర్క్కి వాళ్ళు ఎంతలా ఉపయోగపడుతున్నారనేదాన్ని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు స్కోర్ ఎలా లెక్కిస్తారో స్పష్టంగా అర్థమవుతుంది. స్కోర్లో మెజారిటీ అంటే సుమారు 74% స్వంతంగా చేసే స్వాప్స్ F0 నుంచే వస్తుంది. అంటే పర్సనల్ యాక్టివిటీ చాలా ముఖ్యమన్నమాట. ఆ తరువాత 19% డైరెక్ట్ రెఫరల్స్ F1 నుండి, ఇంకో 7% ఇండైరెక్ట్ రెఫరల్స్ F2 నుండి వస్తుంది. సో స్వంతంగా స్వాప్ చేస్తూనే తెలిసిన వాళ్ళని రెఫర్ చేయటం కూడా మంచి స్ట్రాటజీ. అందుకే గెలవడానికున్న సింపుల్ మంత్రం ఇదే. ఎక్కువ స్వాప్ చేయాలి, ఎక్కువ రిఫర్ చేయాలి, ర్యాంకుల్లో పైకి ఎదగాలి. ఈ ఒక్క లైన్ గుర్తుంచుకుంటే చాలు, ఏం చేయాలో క్లియర్గా ఉంటుంది. రైట్, ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విభాగానికి వచ్చేశాం. ప్రైజ్ పూల్. ఈ డబ్బును ఎలా విభజించారు, ఎవరు ఏమి గెలుచుకోవచ్చో వివరంగా చూద్దాం. ఈ $20,000 ప్రైజ్ పూల్ని చాలా తెలివిగా 2 సమాన భాగాలుగా విడగొట్టారు. మొదటి $10,000 లీడర్ బోర్డ్లో టాప్లో నిలిచిన వాళ్లకి వాళ్ల ఆన్ చైన్ యాక్టివిటీ స్కోర్ ఆధారంగా ఇస్తారు. ఇక రెండో $10,000 ఎవరికో తెలుసా? కమ్యూనిటీ బిల్డర్లు, కంటెంట్ క్రియేటర్లు, ఇంకా ప్రమోటర్లకు. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే ఇక్కడ యాక్టివ్ ట్రేడర్స్కే కాదు, కమ్యూనిటీకి హెల్ప్ చేసే వాళ్లక్కూడా మంచి గుర్తింపుంది. సరే, ఇన్ని బహుమతులున్నాయి, మరి రూల్స్ చాలా కఠినంగా ఉంటాయేమో అనిపిస్తోందా? అస్సలు లేదు. అందుకే మన తరువాతి విభాగం సింపుల్ రూల్స్. ఈ పోటీలో పాల్గొనడం ఎంత సులభమో ఇప్పుడు చూద్దాం. ఈ ఈవెంట్లో అస్సలు బాగా నచ్చే విషయమేంటంటే ఎల్లాంటి తలనొప్పులు ఉండవు. అంటే పెద్ద పెద్ద ఫారాలు నింపాల్సిన పనిలేదు, సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కనీసం ఇంత స్వాప్ చేయాలనే టార్గెట్లు లేవు, లేదా ఫలానా టోకెన్ మాత్రమే స్వాప్ చేయాలనే రూల్ కూడా లేదు. చాలా ఫ్లెక్సిబుల్. మరి ఇవన్నీ లేకుండా ఎలా ట్రాక్ చేస్తారు అని డౌట్ రావచ్చు. సింపుల్. ప్రతి యాక్షన్ను ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఇంకా పబ్లిక్ లీడర్ బోర్డ్ ద్వారా ఆటోమేటిక్గా ట్రాక్ చేస్తారు. దీనివల్ల అంతా చాలా సులభంగా, పారదర్శకంగా జరిగిపోతుంది. ఇప్పుడు మనం చివరి కానీ చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. నిజమైన ఆన్ చైన్ యాక్టివిటీకి రివార్డ్ ఇవ్వడం. అసలు ఈ క్యాంపెయిను నిజమైన పార్టిసిపేషన్కి ఎందుకు అంత విలువ ఇస్తోందో చూద్దాం. ఈ స్కోరింగ్ సిస్టమ్ వెనుకనున్న అస్సలు ఫిలాసఫీ ఏంటంటే కేవలం బాట్స్ చేసే యాక్టివిటీని కాకుండా నిజమైన మనుషులు చేసే యాక్టివిటీని ప్రోత్సహించడం. అంటే నిజమైన స్వాప్స్, నిజమైన రిఫరల్స్, ఇంకా నిజమైన ఎంగేజ్మెంట్కే ఇక్కడ విలువ. వాళ్ల లక్ష్యం ఒక క్వాలిటీ హ్యూమన్ నెట్వర్క్ని నిర్మించడం. మరి ఇంకెందుకు ఆలస్యం? తమ ఆన్ చైన్ యాక్టివిటీని పరీక్షించుకునే సమయం వచ్చేసింది కదా.